నిద్ర అనేది మనిషి శారీరక మానసిక ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనది. ఒక్కరోజు నిద్ర సరిపోకపోయినా మన శరీరంలో అనేక సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే కొందరికి తరచుగా తెల్లవారుజామున నిద్ర మెలకువ వచ్చేసి ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. దీనికి జ్యోతిష్య శాస్త్రంలో పలు కారణాలు చెప్పబడ్డాయి. నిజానికి అనేక ప్రకృతి శక్తులు ఈ సమయంలో మనతో అనుసంధానం కావడానికి ప్రయత్నిస్తాయట. ఈ తెల్లవారుజాము సమయం సానుకూల శక్తితో అంటే పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే మన జీవితంలో అభివృద్ధి సాధించవచ్చు. అందుకే అనేక దేవాలయాల్లో తెల్లవారుజామున చేసే పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇలా అకస్మాత్తుగా నిద్ర మెలకు వచ్చినప్పుడు పడకపై నుంచి లేచి కూర్చోవాలి. మీ ఇష్టదైవాన్ని ధ్యానించాలి. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలు అనేక రెట్ల ఫలితాలను ఇస్తాయని నమ్మకం. ధ్యానం చేయలేని వారు ఇష్టదైవం పేరును స్మరించినా సరిపోతుందట. ఇక తెల్లవారుజామున 3 నుండి 4 గంటల మధ్య సమయాన్ని ఆధ్యాత్మికంగా బ్రహ్మ ముహూర్తం అంటే అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో భౌతిక ప్రపంచానికి మరియు ఆధ్యాత్మిక ప్రపంచానికి మధ్య ఉన్న సరిహద్దులు సన్నగిలుతాయి. ఇది ప్రార్థనలు, ఆత్మ పరిశీలన మరియు సానుకూల ఆలోచనలకు అత్యంత అనువైన సమయం. ఒకవేళ మీరు 4 నుండి 5 గంటల మధ్య నిద్ర లేస్తే మీ మనస్సు ఒక కొత్త ప్రారంభానికి సిద్ధంగా ఉందని అర్థం. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉండవచ్చని చెబుతున్నారు నిపుణులు. పాత మానసిక గాయాలు లేదా జ్ఞాపకాలు ఇంకా మీ మనస్సులో ఉన్నాయి, లేదా కలల ద్వారా ప్రకృతి మీకు జీవితంలో సరైన దిశను చూపడానికి ప్రయత్నిస్తోంది, లేదంటే మీకు తెలియకుండానే మీరు పాత అలవాట్లు మరియు ఆలోచనలను వదిలివేస్తున్నారు. అయితే దీనికి భయపడాల్సిన పని లేదు. ఇది ఒక సమస్య కాదు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రకృతి ఇస్తోన్న ఒక అరుదైన అవకాశం. ధ్యానం ద్వారా మనతో మనం అనుసంధానం కావచ్చు. కాబట్టి తెల్లవారుజామున మెలకువ వస్తే పడకపై అటు ఇటు దొర్లకుండా ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. దీని ద్వారా జీవితంలో గొప్ప విజయాల్ని సాధించవచ్చు.